ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ప్రతి స్టేజ్ లో కపుల్ మధ్యలో ఇంటిమేసీ అనేది తగ్గిపోతా ఉంటది. సో కపుల్ మధ్యలో ఒక రొమాంటిక్ స్పార్కిల్ ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి? ఫస్ట్ లో చాలా హాయిగా కొత్తగా ఆనందంగా ఉంటుంది. రాను 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 ఏంటంటే రియాలిటీస్ తెలుస్తుంటాయి. పిల్లలు, ఇల్లు, వాకిలి, అప్స్ అండ్ డౌన్స్. ఒకళ్ళు కొంచెం లోగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు కొంచెం వాళ్ళని బూస్ట్ చేయడం, కొంచెం దగ్గరగా ఉండడం, అప్పుడప్పుడు ఐ లవ్ యూ అని చెప్పుకోవడం, కొంచెం ఈరోజు ఎంత బాగున్నావు అని అప్రిషియేట్ చేయడం. ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది చూసావమ్మా, దట్ ఈస్ ద కీ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మ్యారేజ్. ఈ ప్రెసెంట్ మూమెంట్ ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడో గతంలో జరిగిపోయిన ఒక ఏదో ఇన్సిడెంట్ చాలా అంటే అన్నెసెసరీ థింగ్ ఇస్ టు క్యారీ ద పాస్ట్. అంటే అమ్మాయిలు అత్తగారింటికి వచ్చేసరికి తను ఎక్స్పెక్ట్ చేస్తుంది, అరే మా హస్బెండ్ కూడా ఇలా ఉండాలి, మా ఫాదర్ లా ఉండాలి, మదర్ లా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి, డైలీ ఒక వచ్చి హక్ ఇచ్చిన చాలు నాకు ఎక్స్పెక్ట్ చేస్తుంది తను. కానీ హస్బెండ్ విషయానికి వచ్చేసి నాకు అవన్నీ కొత్త, నాకు అసలు అలవాట్లేదు, నన్ను చేయమంటావు ఏంది, నువ్వు ఎలాంటి టిప్స్ ఇస్తారు హస్బెండ్ ఆ స్పార్కిల్ క్రియేట్ చేయాలి అని అంటే? కూతురు పుడితే కరెక్ట్ పాయింట్ చెప్పారు. నిజంగా ప్రేమ కూతురుతోనే. ఈ ఫోన్లు ఉన్నాయే అది సెకండ్ వైఫ్. యాక్చువల్లీ అదే ఫస్ట్ అనిపిస్తుంది. అదేదో సినిమాలో భానుప్రియ అంటుంటుంది కదా, అర్థం చేసుకోరు అని. ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమస్తే మ్యామ్. నమస్తే అమ్మా. ఓవర్ టైం అవుతున్న కొద్దీ, అంటే ఇయర్స్ గడుస్తున్న కొద్దీ ప్రతి స్టేజ్ లో కపుల్ మధ్యలో ఇంటిమేసీ అనేది తగ్గిపోతా ఉంటది ఎవ్రీ ఇయర్ వస్తున్నా కొద్దీ. ఎందుకంటే సమ్హౌ పిల్లల విషయమనో, లేదంటే వేరే వేరే విషయాలలో బిజీ లైఫ్ స్టైల్ అనో, జాబ్స్, టెక్నాలజీ వచ్చో, లేదంటే ఇవన్నీ రీజన్స్ తీసుకుంటే వాళ్ళ మధ్యలో ఇంటిమేసీ అనేది తగ్గిపోతుంటుంది. సో కపుల్ మధ్యలో ఒక రొమాంటిక్ స్పార్కిల్ ఎలా దాన్ని మెయింటైన్ చేయాలి? లేకపోతే మెకానికల్ అయిపోతుంది లైఫ్, చాలా యాంత్రికంగా అయిపోతుంది. మనం ఉన్న రొటీన్ లైఫ్ లో, బిజీ స్కెడ్యూల్స్ లో ఫస్ట్ లో చాలా హాయిగా కొత్తగా ఆనందంగా ఉంటుంది. రాను 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 ఏంటంటే రియాలిటీస్ తెలుస్తుంటాయి. పిల్లలు, పెంపకం, ఇల్లు, వాకిలి, ఫైనాన్షియల్ సిచ్యువేషన్స్, అప్స్ అండ్ డౌన్స్ చాలా ఉంటాయి కదా లైఫ్ అన్న తర్వాత. ఎట్ ఎనీ స్టేజ్ ఆఫ్ లైఫ్ ఆ చామ్ పోగొట్టుకోకూడదు. ఇప్పుడు సిచ్యువేషన్స్ మారుతాయి కానీ మనుషులు కాదు కదా, వాళ్లే కదా, మనుషులే కదా. సో పెళ్ళైనప్పుడు ఎలా అయితే ఉన్నారో, ఎంత ఆనందంగా, ఎంత స్వచ్ఛంగా ఒకళ్ళ పట్ల ఒకళ్ళ, అంత అనురాగం, అది ఎప్పుడు ఉండాలి, లాస్ట్ మినిట్ దాకా ఉండాలి. అదే దానికి ఏమైనా రిచువల్స్ లాంటివి డైలీవి చేయాలి, మన రిలేషన్ స్ట్రాంగ్ గా ఉండాలి, ఆ స్పార్కిల్ ఉండాలి డైలీ అంటే? ఒకటి సహజంగా వస్తుంది తల్లి, అది సహజ సిద్ధమైన ప్రేమ ఉన్న చోట సహజంగానే ఒకళ్ళంటే ఒకళ్ళు, అది ఎంత ఏజ్ వచ్చినా ఒకళ్ళని చూస్తే ఒకళ్ళకి ఆకర్షణ అవ్వచ్చు, ఆనందం అవ్వచ్చు, ఉత్తేజం అవ్వచ్చు, ఏదైనా కానీ అది కలుగుతుంది, సహజ సిద్ధమైన ప్రేమ. మీరన్నట్టు ఒక రొటీన్ లో పడిపోయి కొంత మెకానికల్ అయిపోతే మనం కొంచెం ఎఫర్ట్ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. అది ఎలా పెడతాము అంటే, ఒకళ్ళు కొంచెం లోగా ఉన్నప్పుడు ఇంకొకళ్ళు కొంచెం వాళ్ళని బూస్ట్ చేయడం, ఒకళ్ళు కొంచెం మెకానికల్ గా అయిపోతున్నప్పుడు మరి ఇంకొకళ్ళు చిన్న ఫ్లవర్ కూడా మూడ్ ని మార్చేస్తుంది. చిన్న చిన్న గిఫ్ట్స్ మారుస్తాయి. అప్పుడప్పుడు తీసుకునే బ్రేక్, ఓన్లీ బర్త్డేస్ కే కాకుండా రియల్ బ్రేక్. బర్త్డేకి ఏంటి మెకానికల్ గా మనం కేక్ కట్ చేసేసి ఒక కొంచెం ఉన్న వాళ్ళు నగో కొని పెడితే అయిపోయిందని అంటే అది కాదు కావాల్సింది. కొంచెం దగ్గరగా ఉండడము, కొంచెం ఈరోజు ఎంత బాగున్నావు అని అప్రిషియేట్ చేయడం, అప్పుడప్పుడు ఐ లవ్ యూ అని చెప్పుకోవడం తప్పులేదు కదా. అంటే నా కోసం ఒకళ్ళు ఉన్నారు, నన్నుగా ప్రేమించే వాళ్ళు నాతో ఉన్నారు, లైఫ్ లాంగ్ నా చివరి దాకానే ఒక నమ్మకం, ఒక ఆనందం అనేది ప్రతి వాళ్ళకి ఉండాలి. అది మగ లేదా ఆడలే, అందరికీ ఉండాలి. ఒక మగవాళ్లే ఆడవాళ్ళకి చెప్పాలని కాదు, ఈవెన్ విమెన్ షుడ్ బి లైక్ దట్. మగవాళ్ళు అనేక రకాల టెన్షన్స్ లో ఉంటారు, వీళ్ళు కొంచెం వాళ్ళని ఆనందంగా ఉంచడం కోసం వాళ్ళ మూడ్ని కొంచెం చిన్న చిన్నవి చేయొచ్చు. వాళ్ళకి ఇష్టమైన పనులు చేయొచ్చు, వాళ్ళకి ఇష్టమైన వండొచ్చు, లేకపోతే ఏదైనా కుట్టొచ్చు, లేకపోతే ఏదైనా తీసుకెళ్ళొచ్చు, సర్ప్రైజ్లు చేయొచ్చు. బ్రేక్ కూడా రియల్ బ్రేక్ తీసుకోవాలి. జనరల్ గా ఏమవుతుందో చెప్తా. బిజినెస్ లో ఉన్నవాళ్ళు, లేకపోతే ప్రొఫెషనల్లీ చాలా ఇదిగా ఉన్నవాళ్ళు బ్రేక్ తీసుకున్నా గానీ కూడా ఈ ఫోన్లు ఉన్నాయే అది సెకండ్ వైఫ్. అదే ఫస్ట్ అనిపిస్తుంది. సో ఏమవుతుంది, ఈవెన్ వీళ్ళు ఊటీకి వెళ్ళిన కూడా అక్కడి నుంచి కూడా ఫోన్ తీసుకుని ఏమైంది, వాళ్ళు వచ్చారా, క్లయింట్స్ వచ్చారా, లేదా లోడ్ వేసావా అని మాట్లాడేదానికి వాడికి ఊటీ ఎందుకు, కోటి చాలు కదా. సో అంత అక్కడ రియల్ బ్రేక్ తీసుకోవాలి. ఇద్దరు కలిసి హాయిగా ఫ్రెష్ గా వాక్ వెళ్ళాలి మార్నింగ్. నేను ప్రదీప్ గారు ఏం
చేస్తామో చెప్తాను. ఓకే. మార్నింగ్ కాఫీ ఇద్దరం కలిసి తాగుతాం. తను కాఫీ తీసుకుంటారు, నేను టీ తీసుకుంటాను. మా ఇద్దరు టేస్ట్లే వేరు. ఓకే. అసలు చాలా వేరు మా ఇద్దరు టేస్ట్. అయినా సరే ఇద్దరికి ఆయన టేస్ట్లు నాకు ఇష్టం, ఆ టేస్ట్లు ఆయనకి ఇష్టం. గౌరవం ఇస్తామని. టేస్ట్లు ఇష్టం అంటే నేను అది తీసుకుంటాను కాదు, బట్ ఐ రెస్పెక్ట్. అయితే ఒకళ్ళ సెంటిమెంట్స్, ఒకళ్ళ ఇష్టాలు, ఒకళ్ళ ప్రయారిటీస్ ఇంకొకళ్ళు రెస్పెక్ట్ చేసినప్పుడే అప్పుడు ఆ లవ్ బ్లాసమ్ అవుతుంది. ఇప్పుడు మేము ఇద్దరం ఏం చేస్తాం, మార్నింగ్ లేస్తాము. మార్నింగ్ ఎంత బిజీ ఉండని, సపోజ్ ఆయన 7కి వెళ్ళాలంటే మేము 5:30కే లేస్తాం. నేను లేదు 9కి వెళ్ళాలంటే 7 o'clock. ఎనీ టైమ్ వి వేకప్. నేను ఒక కప్పు, ఆయనకు ఒక కప్పు కాఫీ, నాకు ఒక కప్పు టీ తీసుకుని ఇద్దరం అట్లీస్ట్ 15 నుంచి 20 నిమిషాలు కూర్చుంటాం. కూర్చుని పీస్ఫుల్ గా కూర్చుని మార్నింగ్ ఉన్న ఫ్రెష్నెస్ మళ్ళీ రోజంతా ఉండదు. అప్పుడు కూర్చుని వీళ్ళు ఇట్లా వాళ్ళు ఇట్లా, ఆ ₹1,00,000 ఏమైనా, ఈ ₹1,00,00,000 మాట్లాడుకోము. ఎవరి గురించి మాట్లాడము, ఆర్థిక ఇబ్బందులు మాట్లాడడం, బిజినెస్ మాట్లాడడం. సరదాగా కూర్చుని కాసేపు హాయిగా కబుర్లు చెప్పుకుంటాం. మేముగా నవ్వుకుంటాం కాసేపు. సరదాగా ఏదైనా మంచి మూమెంట్స్ గుర్తు చేసుకుని మరి నవ్వుకుంటాం ఎక్కువ. వి స్పెండ్ మోర్ టైమ్ ఆన్ లాఫింగ్. ఓకే. ఎంత ఎక్కువ నవ్వితే అంత బాగా మనం ఎనర్జెటిక్ గా. రియల్ మెడిసిన్. రోజులో ఊరికినైనా కాసేపు ఏదో ఒక మామూలు సిల్లీ జోక్ వేసుకునైనా సరే నవ్వుకుంటాం అన్నమాట. నవ్వడం అనేది పెద్ద మెడిసిన్. మా ఇద్దరు నవ్వుకుంటాం. వి పుల్ లెగ్స్, ఇద్దరు ఒకళ్ళు ఏడిపించుకుంటాం. అలాగే ఏదో మొత్తానికి ఇద్దరం ఉంటాం. అదేమవుతుందంటే ఆ 15-20 నిమిషాలు మంచి ఎనర్జైజర్ రోజంతా. కరెక్ట్. ఆయన ఇష్టాలు వేరు. ఆయన కాఫీ ఇష్టం, నాకు టీ ఇష్టం. ఒకసారి ప్రదీప్ గారే రాశారు, ఇది చాలా చోట్ల చెప్పారు కూడా. ఆయనకి పులుపు ఇష్టం, నాకు తీపి ఇష్టం. ఇలాగా ఆయనకేమో చల్లగా ఇష్టం, నాకు వేడిగా ఇష్టం. ఆయనకి ఎన్టీఆర్ ఇష్టం, నాకు ఏఎన్ఆర్ ఇష్టం. ఈ రకంగా ఆయన గోంగూర ఇష్టం, నాకు చింతకాయ ఇష్టం. ఈ రకంగా అన్ని ఇష్టాలు వేరే. అయినా సరే తనంటే నాకు ఇష్టం, నేనంటే తనకిష్టం. ఆబ్వియస్లీ వి యాక్సెప్ట్. ఆ యాక్సెప్టెన్స్ అనేది ఉంటుంది చూసావమ్మా, దట్ ఈస్ ద కీ ఆఫ్ ద సక్సెస్ఫుల్ మ్యారేజ్. యాక్సెప్టెన్స్. ఐ హ్యావ్ టు యాక్సెప్ట్ యూ యాజ్ ఇట్ ఈస్. యాజ్ నువ్వు ఎలా ఉన్నావో అలాగా నేను యాక్సెప్ట్ చేయడమే. నేను ఎలా ఉన్నానో అలాగా నువ్వు యాక్సెప్ట్ చేయడమే. ఏదైనా రిలేషన్షిప్ స్ట్రాంగ్ అయ్యేది అక్కడే. హౌ కెన్ ఐ ఎక్స్పెక్ట్ యూ టు బిహేవ్ ద సేమ్ వే ఐ ఎక్స్పెక్ట్ యూ టు బిహేవ్? నేను చెయ్యి, నేను నువ్వు ఇలా చెయ్యాలి అని అనుకోకూడదు. నేను ఎక్స్పెక్టేషన్స్ లీడ్ టు డిసప్పాయింట్మెంట్స్. కరెక్ట్ కదా. అందుకని ఎక్స్పెక్టేషనే వద్దు. అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా వస్తే మనకి అది వరమే, కానీ ఎక్స్పెక్టేషన్స్ అనవసరం. అవతల వ్యక్తిని యాజ్ ఇట్ ఈస్గా గౌరవించినప్పుడే ఆ ఆనందం అలా ఉంటుంది. అండ్ ఇంకా ఈ రొమాంటిక్ స్పార్క్ అంటావా, నేను చెప్పాను కదా, ఈ చిన్నవి సరదాలు ఉండాలి మనిషికి. చైల్డ్హుడ్ పోగొట్టుకోకూడదు. ఏమైంది 60 ఏళ్ళు వచ్చేస్తే అనుకోవాల్సిన అవసరం లేదు. మనసుకేంటి వయసు? శరీరానికి కదా వయసు, మనసుకి వయసు లేదు కదా. సో యూ కెన్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ యువర్ లైఫ్. ఈ ప్రజెంట్ మూమెంట్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి. ఎప్పుడో గతంలో జరిగిపోయిన ఒక ఏదో ఇన్సిడెంట్, నువ్వేదో నన్ను అన్నావు, నేనేదో నిన్నన్నా, మీ వాళ్ళు ఏదో అన్నారు, ఇవన్నీ క్యారీ చేసి లోడ్స్ కుళ్ళిపోయి ఇప్పుడు ఉన్న ఆనందాన్ని మనం పాడు చేసుకుంటున్నాం తప్ప. చాలా అంటే అన్నెసెసరీ థింగ్ ఇస్ టు క్యారీ ద పాస్ట్. అంటే మ్యామ్ మీరు అంటుంటే చిన్న చిన్నవి చేసుకోవాలని అంటుంటారు కదా. వైఫ్ అంటే అమ్మాయిలు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఏదైతే లవ్ ఇస్తారో అది డిఫరెంట్గా ఉంటుంది. బట్ అబ్బాయిల ఫ్యామిలీ లవ్ ఏదైతే ఉంటుందో అది డిఫరెంట్గా ఉంటుంది. అంటే కొంచెం అబ్బాయిలు అనేసరికి కొంచెం రారా పోరా అని ఇలా మాట్లాడతాం. అమ్మాయిల విషయానికి వచ్చేసి ఫ్యామిలీలో నాని తీసుకురా అది ఇది కొంచెం ప్రేమగా మాట్లాడతాం. ఆ అమ్మాయికి అదే ప్రేమ అలవాటు అవుతుంది. అత్తగారింటికి వచ్చేసరికి తను ఎక్స్పెక్ట్ చేస్తుంది, అరే మా హస్బెండ్ కూడా ఇలా ఉండాలి, మా ఫాదర్ లా ఉండాలి, మదర్ లా ఉండాలి, ప్రేమగా మాట్లాడాలి, డైలీ ఒక వచ్చి హక్కు ఇచ్చిన చాలు, నాకు చిన్నగా తిన్నావా అని ఒక మాట అడిగితే చాలు ఎక్స్పెక్ట్ చేస్తుంది తను. కానీ హస్బెండ్ విషయానికి వచ్చేసి నాకు అవన్నీ కొత్త, నాకు అసలు అలవాట్లేదు, నన్ను చేయమంటావేంది నువ్వు అని అంటుంటాడు. అప్పుడు ఎవరి బాధలు వాళ్ళవి. అప్పుడు ఆ స్పార్క్ ఎట్లా ప్రాక్టికల్ థింగ్ లైక్ అంటే జనరల్లీ ఎక్కడ అవుతుందంటే ఆ అబ్బాయికి సిస్టర్స్ లేకపోతే హీ డజంట్ నో దట్ సెన్సిటివిటీ. కరెక్ట్. అమ్మాయిని ఎలా ట్రీట్ చేస్తారో తెలియకపోతే వైఫ్ కి కూడా చేయలేరు, ఆ లాలిత్యం తెలియదు. అక్క చెల్లెళ్ళు ఉన్నారనుకో, వాళ్ళని ముద్దు చేయడం, వాళ్ళని ప్రేమగా చూసుకునే తల్లిదండ్రులు, తను కూడా చూస్తాడు తల్లి సిస్టర్స్ ని, ఇది తెలుస్తుంది ఆ లాలిత్యం. అదే లేని వాళ్ళకి కొంచెం కష్టం. అది నేను గ్రహించాను చాలా చోట్ల. మరి ఆ వైఫ్ కి ఎలాంటి టిప్స్ ఇస్తారు?
ఆ స్పార్కిల్ క్రియేట్ చేయాలి అని అంటే. కూతురు పుడితే కరెక్ట్ పాయింట్ చెప్పారు. నిజంగా ప్రేమ కూతురుది పుడితే అప్పుడు ఒక ఆడపిల్లకి ఎలా మనం చూసుకుంటున్నాం, ఏదో ఒక టైంలో పారాడైమ్ షిఫ్ట్ అవుతుంది. ఆ అబ్బాయికి ఏదో ఒకటి, అరే నేను ఇప్పుడు దీంతో ఈ పాపైతో ఉన్నట్టుగా నా వైఫ్ తో వాళ్ళ నాన్న కూడా ఉన్నాడు కదా, మాట్లాడొచ్చు ఈ పాయింట్. నేను కూడా ఒక ఫాదర్ కి అమ్మాయినే, నాకు కూడా ఇలాంటి లవ్ అవసరం అని అసలు అనక్కర్లా. బై దట్ టైం పారాడైమ్ షిఫ్ట్ అయిపోతుంది అతనికి. సో అది ఏంటంటే అమ్మా, ప్రతిదానికి ఒక సందర్భం ఉంటుంది, ఒక టైం ఉంటుంది. అన్ని ఒకటేసారి రావాలి, అన్ని ఒకటేసారి ఇప్పుడే అయిపోవాలి అంటే అవ్వదు. ప్రతిదానికి ఒక టైం ఉంటుంది. అండ్ ప్రతి మనిషి ఒకేలా ఉండరు. అండ్ ఇట్ ఈస్ నాట్ కామన్. నేను అన్నాను కదా, ఆడపిల్లలు లేకపోతే వాళ్ళకి తెలియదు అనడం కూడా తప్పే. ఎందుకంటే కొన్ని ఇళ్లలో, ఇప్పుడు మా ఇల్లు తీసుకోండి, 5 బ్రదర్స్. మా హస్బెండ్ వాళ్ళు 5 బ్రదర్స్, వాళ్ళకి సిస్టర్స్ లేరు. మరి అంత మంచి క్వాలిటీ టైం అవన్నీ రిలేషన్షిప్ గురించి వాళ్ళకి అసలు విమెన్ ని రెస్పెక్ట్ చేసే పద్ధతి, తీరు మా ప్రదీప్ గారు అసలు నెంబర్ 1 అని చెప్పాలి. హీ నోస్ ద హార్ట్ ఆఫ్ అ ఉమెన్. ఎలా అంటే అది నా అదృష్టం. అండ్ ఆయన ఏం చెప్తారంటే, నాకు నిజంగా అంత తెలియదు, వెళ్ళైన తర్వాత నిన్ను క్లోజ్ గా అబ్జర్వ్ చేసి ఒక ఫాదర్ ని ఇంత ప్రేమిస్తుంది ఆ కూతురు అని తెలిసి నా కూతురు కావాలి అని కోరుకున్నాను అని చెప్తారు. మీకు అర్థమైందా? నేను ఐఎమ్ వెరీ మచ్ అటాచ్ టు మై ఫాదర్. ఈవెన్ టుడే మా నాన్నగారు 83 అయినా సరే ఆయన 2 days చూడకుండా నేను ఉండలేను. ఆయన కూడా అంత అటాచ్మెంట్. ఎక్కడో అబ్రాడ్ ఇస్తే నేను చూడలేనని, ఉన్న ఊళ్ళో ఇక్కడ ట్రాన్స్ఫర్లు లేని ఉద్యోగం, ఆర్టిస్ట్ అయితే ఇక్కడే ఉంటారని ప్రదీప్ గారికి ఇచ్చేసారు. సో నేను అనేది ఆ సెన్సిటివిటీ ఉంటుంది కదా, ఆ బాండింగ్ నన్ను చూసి. అలాగే మా అత్తగారు వాళ్ళ ఫాదర్తో ఆవిడ అలాగ ఉండేవారట. సో తను వాళ్ళ ఫాదర్తో ఉన్న తీరు, నేను మా ఫాదర్తో ఉన్న తీరు చూసి ప్రదీప్ గారు నా కూతురు కావాలని కోరుకున్నారు. నాకు కూడా అలాంటి డాటర్ కావాలి, అంత అఫెక్షనేట్. సో అలా అనుకున్నప్పుడే తెలుసు కదా నేను ఎలాగ ఉన్నాను. సో హీ ఆల్వేస్ అండర్స్టూడ్ మీ. మనం అందరికీ ఒకటే న్యాయం నీతి చెప్పలేను నేను. మనం అట్లాగా జడ్జి చేయలేం అందరినీ. కొంతమంది ఉంటారు మీరు అన్నట్టుగా, నాకు ఇవన్నీ తెలీదు, ఆడపిల్లలతో ఉండే తీరు తెలీదు అనడం ఒక సెకండ్ పట్టదు. అలా కాదు, ఇవాళ రేపు అలా అంటానికి లేదు. ఎందుకంటే ఫ్రెండ్స్ లేరా బయట, కరెక్ట్, గర్ల్ ఫ్రెండ్స్ లేరా బయట, ఆడపిల్లలు లేరా, వాళ్ళ హార్ట్ తెలీదా? కలిసి చదువుకున్నారు కదా, కోఎడ్ లో చదువుకుంటారు కదా, ఎంతమందిని చూడలేదు. కరెక్ట్. సో అలా అంటానికి లేదు. ఒక్కటి ఏంటంటే ఓపెన్నెస్, విశాల హృదయం కావాలి అవతల వాళ్ళని. ఒక్కటే అమ్మా, ఒక జెండర్ ఈక్వాలిటీ అంటాం కానీ దేనికి ఉండేవి దానికి ఉంటాయి. మనం అంటాం అందరు సమానమే, కానీ మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, విమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్ అని ఒక బుక్ ఉంది. నేను కూడా చదివాను, ప్రతి వాళ్ళు చదవాలి కదా. అయితే మెన్ ఆలోచించే తీరు వేరు, విమెన్ ఆలోచించే తీరు వేరు. నేను మెన్ విమెన్ లా ఆలోచించమని చెప్పట్లా, విమెన్ ఇలా ఆలోచిస్తారు అని అర్థం చేసుకో, దాని తగ్గట్టు మనం బిహేవ్ చేయాలి. విమెన్ అయినా అంతే, మెన్ ఇలా ఆలోచిస్తారు అని అర్థం చేసుకో చాలు. సో దట్ ఏమవుతుంది, వాళ్ళకు కావలసిన ఒక అట్మాస్ఫియర్ ని ఉత్తల వాళ్ళు ఎనేబుల్ చేస్తారు. అలా అది అయ్యేట్టుగా ఉంటారని అలా చూసుకుంటారు. ప్రెషర్లు పెట్టడాలు, కోపాలు తెచ్చుకోవడాలు, మిస్అండర్స్టాండ్ చేసుకోవడాలు ఇవన్నీ ఉండవు. అప్పుడు నేచర్ అర్థం చేసుకోండి అవతల వాళ్ళది చాలు. ఈ అమ్మాయి సెన్సిటివ్, సౌజన్య సెన్సిటివ్, తను కోరుకుంటుంది ఈ రోజులో ఒకసారి నేను వచ్చి తనతో స్వీట్ గా మాట్లాడాలి, ఒకసారి దగ్గర తీసుకోవాలి, ఎలా ఉన్నావు, ఇంతే తను కోరుకునేది. అది చేస్తే పోలా, దానివల్ల నాకేమన్నా రత్నాలు కరిగిపోతున్నాయా, నా ఆస్తులు తరిగిపోతున్నాయా? లేవు కదా. అండ్ ఫీమేల్స్ కూడా అది చెప్పడానికి భయపడి చెప్పరు. అతను ఏం అర్థం చేసుకుంటాడు, ఇన్ని రోజుల నుంచి నేను ఉన్నా చేస్తున్నా, అర్థం చేసుకోలేదు, చెప్తే ఏం అర్థం చేసుకుంటాలే, ఒక మిస్కాన్సెప్షన్ కూడా వీళ్ళకు ఉంటుంది. కరెక్ట్. కమ్యూనికేషన్ దేనికైనా కమ్యూనికేషన్ ఇస్. అదేదో సినిమాలో భానుప్రియ అంటుంటుంది కదా, అర్థం చేసుకోరు అని. ఎందుకు చేసుకుంటారు, ఎలా చేసుకుంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ మనం చెప్పాలి కదా, చిన్న చిన్నగా మంచి. నేను చెప్పా కదా, సమయం సందర్భం కరెక్ట్ టైంలో చెప్పాలి. మాట తీరు, మంచి మాట అనేది ఎవరికైనా అర్థం అవుతుంది, చెప్పే తీరు. 90% 99% అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారమ్మా చుట్టూ. ఎక్కడో 1% ఎక్స్ట్రీమ్ కండిషన్స్ ఉంటాయి, మనం అవి డీల్ చేసే పద్ధతి వేరే. అది ఇంకా అది నెక్స్ట్ లెవెల్. దాని గురించి మాట్లాడుకోవాలంటే కొంచెం స్ట్రాంగ్ హెడెడ్, నార్సిసిస్టులు, ఇవన్నీ చాలా థియరీస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ లెవెల్. బట్ 90% అందరూ మంచి వాళ్ళే ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళే ఉంటారు, ఫ్యామిలీ ఇదిలోనే ఉన్న వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే మెంబర్స్.